ఏకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి దాసరి హరిచందన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి సౌకర్యాలను ఓటర్లను అడిగి తెలుసుకున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని చెన్నకేశవ మెమోరియల్ స్కూల్లో 69వ పోలింగ్ సెంటర్ను ఏకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా పోలింగ్కు మహిళలు, యువ ఓటర్లను ఆకట్టుకునే విధంగా పర్యావరణహితంగా కొబ్బరి చెట్టు ఆకులు, చిలకలు, మామిడి తోరణాలతో పోలింగ్ కేంద్రాన్ని రూపొందించారు. ఈ ఏకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను ఓటర్లను అడిగి తెలుసుకుని పోలింగ్ శాతాన్ని పరిశీలించారు. అనంతరం ఈ పోలింగ్ కేంద్రంలోనే సాధారణ ఓటర్లలా అందరితో కలిసి క్యూ లైన్లో నిలబడి మరి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి హరిచందన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైందని చెప్పారు. పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ విడత పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున పోలింగ్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్తో పాటు 69వ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన వారిలో కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్, మాణిక్రావు, సూర్యవంశీ ఉన్నారు. తీసుకోండి వీడియోగ్రాఫర్ బాబు, ఈ డిపార్ట్మెంట్ వీడియోగ్రాఫర్ మధ్యలో వస్తుందన్నా, ఏడైపోయింది. ఈరోజు మనము నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 2061 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ మొదలైంది. మాక్ పోల్ కంప్లీట్ అవ్వడం జరిగింది. 7 నుంచి పోలింగ్ అన్ని కేంద్రాల్లో జరుగుతుంది. ఇవాళ నేను కూడా నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. సో అందరూ కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారందరూ కూడా వచ్చి ఓటు వేసి వారి రైట్ని వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ 6 o'clock వరకు జరుగుతుంది. ఏ విధమైన ఐడి ప్రూఫ్ మీకు ఓటర్ స్లిప్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మనము 98% మన జిల్లాలో ఓటర్ స్లిప్స్ ఇంటింటికి ఇవ్వడం జరిగింది అందరూ ఓటర్స్కి. సో ఓటర్స్ అందరికీ ఆ ఓటర్ స్లిప్ తీసుకొని ఎనీ 22 ఐడీస్లో మనకి 22 ఐడీస్ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్. ఆ ఐడీస్ తీసుకొచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఒకవేళ ఓటర్ కార్డ్ లేకపోయినా ఈ 22 ఐడీస్తో వాళ్ళు ఎక్కడన్నా ప్రూవ్ చేసుకొని వాళ్ళు ఓట్ చేసుకోవచ్చు. సో నల్గొండకి ఎప్పుడు హై పర్సంటేజ్ ఉంటుంది. ఈ ఇయర్ కూడా మీరు అందరూ కలిసి ఈ ఓటర్స్ అందరూ నల్గొండలో ఉన్న ఓటర్స్ అందరూ కూడా వచ్చి ఫుల్ స్ట్రెంగ్త్తో ఓట్ వేసి మన డెమోక్రసీకి ఈ ఎలక్షన్ కమిషన్ ఇంత ఎక్సర్సైజ్ టేకప్ చేసినందుకు, అదేవిధంగా మన జిల్లాలో స్టాఫ్ అందరూ ఇంత కష్టపడ్డందుకు మీరందరూ కూడా మంచిగా వితౌట్ ఫియర్ అండ్ ఫేవర్ వచ్చి ఓటు వేయాలని కోరుకుంటున్నాను. మోర్ దెన్ 6 ఈవీఎంస్ ఎక్కడ రీప్లేస్ కాలేదండి. సో ఈవీఎంస్ ఇష్యూస్ ఏమీ లేవు. ఇవి నార్మల్గా వచ్చే పర్సంటేజ్ కన్నా చాలా తక్కువ ఉంది.